ఐపీఎల్ లీగ్ స్టేజ్ మ్యాచ్లు ఈ వారంలో ముగియనున్నాయి. ప్లేఆఫ్స్ స్థానాలను నిర్ధారించేందుకు ఇక 6 మ్యాచ్లు మాత్రమే మిగిలిన్నాయి. ఇప్పటికే 3 జట్లు ప్లేఆఫ్స్కి క్వాలిఫై అవ్వగా ఇంకొక స్థానం మాత్రమే మిగిలింది. ఆ ఒక్క స్థానం కోసం 5 జట్లు పోటీ పడుతున్నాయి. అందులో రాజస్థాన్ రాయల్స్కు ఎక్కువ శాతం అవకాశాలుండగా మిగతా జట్లకి ఏ మేరకు అవకాశాలున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండటమే కాకుండా క్వాలిఫైయర్ 1 ఆడేందుకు కూడా ఎక్కువ అవకాశాలు కలిగి ఉంది. గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు కూడా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. ఈ 2 జట్లకు రెండో స్థానంలో లీగ్ స్టేజ్ను ముగించడానికి 75% అవకాశం ఉంది. లక్నోను ఓడించిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి ఎగబాకడమే కాకుండా ప్లే ఆఫ్స్కి అర్హత సాధించేందుకు అత్యధికంగా 68.8% అవకాశాలతో ఉంది. రెండో స్థానంలో సన్ రైజర్స్, గుజరాత్తో కలిసి ఉండేందుకు 12.5% మాత్రమే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ తన చివరి మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్కి అర్హత సాధించడానికి కేవలం 18.8% మాత్రమే అవకాశం ఉంది. కోల్కతా నైట్ రైడర్స్కు కూడా ప్లే ఆఫ్స్కు వెళ్లేందుకు అవకాశం ఉంది, కానీ అది కేవలం 12.5% మాత్రమే. ఢిల్లీ క్యాపిటల్స్కు కూడా 12.5% మాత్రమే అవకాశం ఉంది. చివరగా చెన్నై సూపర్ కింగ్స్కి 9.4% మాత్రమే అవకాశం ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఇంకా 2 మ్యాచ్లు ఆడనుంది. ముంబైతో మే 20న, ఢిల్లీతో మే 24న తలపడనుంది. రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్లో ముంబైతో మే 24న ఆడనుంది. పంజాబ్ కింగ్స్కు మే 23న లక్నో సూపర్ జైంట్స్తో పోటీ పడనుంది. చెన్నై సూపర్ కింగ్స్ మే 21న గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ మే 24న కేకేఆర్తో పోటీ పడనుంది.